అఖండ దీపం విషయంలో అందరికీ కలిగే కొన్ని సందేహాలు. అవి ఏమిటి అంటే, పూజ మధ్యలోనే కొండెక్కితే ఏమి చెయ్యాలి, లేదా దీపం ఒత్తిని పైకి లాగుతుంటే కొండెక్కితే కొంతమందికి, మరికొందరికి గాలికి కొండెక్కుతుంది, కొంతమందికి ఉదయం లేచేసరికి కొండెక్కుతుంది, ఇంకొంతమంది నూనె పోస్తుంటే కూడా కొండెక్కుతుంది. ఇవి అన్నీ కూడా ఏమైనా తప్పులా, ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అంటే ఇవి అన్నీ తప్పులే. ఎంత తప్పు? క్షమించదగినంత తప్పు. మనం ఏమీ కావాలని చేయటం లేదు కదా. అందుకని ఇప్పుడు నేను చెప్పాను కదా, ముందు చెప్పిన విషయాలన్నిటిలో అన్ని రకాలుగా ఆ విధాలుగా కొండెక్కినప్పుడు, లేదా ఒత్తి చివర నల్లగా కాయ కాస్తుంది, అది కొంచెం తీస్తారు చాలామంది, అప్పుడు కూడా కొండెక్కుతుంది. అలాంటప్పుడు దానికి ఒక శాస్త్రీయంగా ఒక పద్ధతిలో మళ్ళీ వెలిగించే విధానం ఉంటుంది. మీరు అఖండ దీపం కొండెక్కిన తరువాత వెలిగించే ముందు ఇలా ఒక చిరు దీపాన్ని వెలిగించి పూజ చేసిన తరువాత ఈ దీపంతో అఖండ దీపాన్ని వెలిగించాలి. వెలిగించే ముందు ఒక చిన్న ప్రమిదను చిరుదీపాన్ని తీసుకొని ఆ దీపానికి చక్కగా పసుపు, కుంకుమ, అక్షింతలు పెట్టి పూజ చేసిన తరువాత దానిని అఖండ ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలి. వెలిగించే ముందు ఇలా ఇక్కడ చిరుదీపానికి పూజ చేయాలి. ఒకవేళ మీరు అఖండ దీపంలో నెయ్యి వేశారు అంటే కనుక ఈ చిరుదీపంలో కూడా నెయ్యితోనే వెలిగించుకోవాలి. ఒకవేళ నూనె పోసినట్లయితే నూనె దీపాన్ని వెలిగించుకోవాలి. అక్కడ పూజ చేసిన తర్వాత అఖండ దీపం వెలిగించాలి. అప్పుడే కాకుండా దీపాన్ని సరిచేసే ముందు ఒకవేళ మీకు ముందే డౌట్ వస్తుంది, దీపం సరిచేసేటప్పుడు కొండెక్కుతుందేమో అని. ఓపిక ఉన్నవాళ్ళు ఎప్పుడు అఖండ దీపాన్ని సరిచేసే ప్రతిసారి ఇలా చిరుదీపాన్ని వెలిగించి అప్పుడు అఖండ దీపాన్ని సరిచేయండి. అప్పుడు దీపం కొండెక్కిన దోషం ఉండదు. ఇది మాత్రం తప్పకుండా అందరూ ఈ నియమాన్ని పాటించండి. ప్రతిరోజు కూడా అందరూ అఖండ దీపానికి ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పించండి. ఆ నెయ్యిని మళ్ళీ ఆ అఖండ దీపంలోనే వెయ్యాలి. అలానే చాలామంది అఖండ దీపం విషయంలో ఇంకొక తప్పు చేస్తారు. అది ఏమిటి అంటే, ఒత్తి చిన్నది అయినప్పుడు ఇంకొక ఒత్తిని వేస్తారు కదా, అప్పుడు వెలుగుతున్న ఒత్తిని పక్కకు జరిపి మధ్యలో కొత్త ఒత్తిని వేస్తాము. కొత్త ఒత్తిని వేసిన తరువాత చిరుదీపంతో వెలిగించాలి. ఆ పక్కకు జరిపిన ఒత్తిని కదా మళ్ళీ దాన్ని ఏమీ చేయకూడదు. కావాలి అంటే కొంచెం కిందకి జరిపి వెలుగుతూనే ఉండనివ్వాలి, కానీ కొండెక్కించకూడదు. కొండెక్కితే అది మహాపాపం, దోషం. మీరు ఆ ఒత్తిని పైకి అనకుండా అలానే ఉంచితే ఎంతోసేపు వెలగదు, దానికదే కొండెక్కిపోతుంది. దీపం మొత్తం కొండెక్కినప్పుడు మనం ఒత్తిని మాత్రమే మారుస్తాము, ప్రమిదను మార్చము. ప్రమిదను కదల్చకూడదు. 9 రాత్రులు గడిచే వరకు ప్రమిదని ఎట్టి పరిస్థితుల్లోని కదిలించకూడదు. ఒకవేళ కదిలిస్తే అది ఉద్వాసం అయినట్లు లెక్క. అఖండ దీపం ఎటువైపు చూడాలి అంటే తూర్పు కానీ ఉత్తరం కానీ శ్రేష్టం. ఇవి రెండూ కాకుండా ఉంటే పడమర చూడడం శ్రేష్టం. దీపం పూర్తిగా కొండెక్కిన తర్వాత చిరుదీపంతో వెలిగిస్తాము కదా. చిరుదీపాన్ని వెలిగించి అక్కడ మీరు అమ్మవారికి ఒక నామాన్ని 108 సార్లు స్మరించాలి. ఓం ధూం దుర్గాయే నమః అని కానీ, ఓం శ్రీ మాత్రే అని కానీ 108 సార్లు స్మరించిన తరువాత చిరుదీపంతో అఖండ దీపాన్ని వెలిగించాలి.